నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడవ తేదీల్లో కొనసాగనున్న సభ. నదీ జలాలపైనే ప్రధాన చర్చ. నేడు సభకు హాజరు కానున్న కేసీఆర్. సభ ముందుకు పలు బిల్లులు. ఈ సమావేశంలోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. ఉభయ సభల నిర్వహణపై స్పీకర్ మండలి చైర్మన్ భేటీ. మాజీ సీఎంను మేమెందుకు అవమానిస్తామంట మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నదీ జలాలే ప్రధాన ఎజెండాగా 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం సభ ప్రారంభం అయ్యాక మరణించిన సభ్యులకు సంతాపం తెలపనున్నారు. తుంగతుర్తి సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసి మరణించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండ లక్ష్మారెడ్డి సభ్యుల సంతాపం తెలపనున్నారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ను సభలో ప్రకటిస్తారు. సభ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం, అలాగే అందులో అసెంబ్లీ సమావేశాల ఎజెండాను ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ సోమవారం వాయిదా అనంతరం జనవరి 2న శుక్రవారం తిరిగి ప్రారంభం కానుంది. వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర వేడుకలు నేపథ్యంలో 3 రోజుల పాటు సభ జరగదు. వచ్చే నెల 2న కృష్ణా జలాలపై, 3న గోదావరి గోదావరి జలాలపై చర్చ జరగనుంది. కృష్ణా జలాలపై ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. దీనికి కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్పై ఎదురు దాడి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పలు సూచనలు చేశారు. సెలవు రోజుల్లోనూ నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, నది జలాలకు సంబంధించిన ఆధారాలు, సంతకాలు చేసిన డాక్యుమెంట్స్లను కలెక్ట్ చేసి తేదీల వారీగా పొందుపరిచే పనిలో నిమగ్నమయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఆధారాలు, కృష్ణా జలాలు, గోదావరి జలాలపై కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడిన వీడియో ఫుటేజ్ సైతం సేకరించినట్లు సమాచారం. అసెంబ్లీలో బయట ఆయన మాట్లాడిన క్లిప్పులను సేకరించారు. వీటినే అస్త్రాలుగా చేసుకొని బీఆర్ఎస్పై ఎదురుదాడి చేయాలని అధికార పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. తిరుపతి జిల్లాలో పర్యటించినప్పుడు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్ళిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడిన క్లిప్లను సైతం ఆధారంగా చూపించి ఎదురు దాడి చేయనున్నారని సమాచారం. ఇందుకోసం జనవరి 1న కాంగ్రెస్ శాసనసభ్యులకు, మండలి సభ్యులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షం చేసిన తప్పులను ప్రజలకు వివరించనున్నారు. అసెంబ్లీ మొదటి రోజున ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. గత బడ్జెట్ సమావేశాల టైంలో ఆయన ఒక్కరోజు సభకు హాజరయ్యారు. ఆ తర్వాత మళ్ళీ తాజాగా అసెంబ్లీకి రానున్నారు. ఆయన రాక నేపథ్యంలో సభ ఆసక్తిగా మారనుందని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ స్పీకర్గా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ను ఏఐసిసి ఇదివరకే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆయన్ను బలపరుస్తూ నామినేషన్ వేయనున్నారు. సభలో ఉన్న మెజార్టీ దృష్ట్యా ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. లంబాడా సామాజిక వర్గానికి గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రామచంద్ర నాయక్ను డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేసిందని సమాచారం. ఎస్టీలో ఆదివాసీ వర్గానికి చెందిన సీతక్క మంత్రిగా ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు. శాసనసభ మండలి సమావేశాల నేపథ్యంలో నిర్వహణ, వసతులు, అలాగే భద్రత ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం శాసనసభ భవనంలోని కమిటీ హాల్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మండల కార్యదర్శి వి నరసింహాచార్యులు, శాసనసభ
కార్యదర్శి ఆర్ తిరుపతి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఏడీజీపీ విజయ్ కుమార్లు హాజరయ్యారు. సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ సమావేశాలు సజావుగా సాగేలా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సహకారం అందించాలన్నారు. సభలు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని సూచించారు. సభ జరుగుతున్న టైంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ శాసనసభల సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలన్నారు. అవసరమైతే నోడల్ అధికారులు, లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలని సూచించారు. చలో అసెంబ్లీ కార్యక్రమాలు జరగకుండా చూడాలన్నారు. సెషన్స్కు హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని అధికారులు తెలిపారు. జిఎస్టీ చట్ట సవరణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లులు అసెంబ్లీ ముందు ఉంచనున్నారు. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనంకి సంబంధించిన పలు ఆర్డినెన్సులు సభ ముందు ఉంచుతారు. గ్రేటర్ హైదరాబాద్ చట్ట సవరణ, మున్సిపల్ చట్ట సవరణలను సభ ముందు పెట్టనున్నారు. వీటితో పాటే పంచాయతీరాజ్ చట్టంలో 2 పిల్లలకు సంబంధించిన సవరణ, అలాగే పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్లు సభ ముందు ఉంచుతారు. పలు శాఖలు, కార్పొరేషన్ వార్షిక నివేదికలను సైతం సభ ముందుకు తీసుకురానున్నారు. మాజీ సీఎంను మేమెందుకు అవమానిస్తామంట మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. శాసనసభ్య వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు సభ్యులందరూ హాజరు కావాలని కోరుకుంటున్నామని, ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చలు జరగాలనేదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు వచ్చి వారికున్న ఆలోచనలు, అనుభవాలను చెప్పాలన్నారు. ప్రతిపక్షం, అధికార పక్షం అసెంబ్లీ హుందాతనాన్ని కాపాడేలా చూడాలన్నారు. కేసీఆర్ అంటే తమకు గౌరవం ఉందని, 10 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని తాము ఎందుకు అవమానిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ అనుభవం ద్వారా ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకునే ప్రయత్నం చేస్తామన్నారు. తమకు భేషజాలాలు లేవని సీఎం రేవంత్ అనేక సార్లు చెప్పారన్నారు. రాష్ట్ర ప్రగతిని, అభివృద్ధిని, పురోగతికి ఎవరు సూచనలు, సలహాలు ఇచ్చినా తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పరంగా సభలో దేనిపైనైనా చర్చ జరిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని, సమావేశాల ఎజెండా బీఏసీలో ఖరారు అవుతుందన్నారు. సో ఈ రోజుతో ఈ సమరం స్టార్ట్ అవ్వబోతా ఉంది. మరి ఏం జరగబోతుంది అంటే ఇక్కడ ఇచ్చిన ప్రకారం ఏంటంటే ఈ రోజు జరిగిన తర్వాత దీన్ని మళ్ళీ వాయిదా వేస్తారంట. ఇప్పుడు 2-3 తారీఖులకి వాయిదా వేసి 2వ తారీఖేమో కృష్ణా జలాల గురించి, 3వ తారీఖేమో గోదావరి జలాల గురించి చర్చ జరగనుందన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు ఏం జరగబోతుంది? ఎందుకంటే కేసీఆర్ వస్తున్నారని ఇప్పటికే కొన్ని వార్తలు రావడం జరిగింది. ఒకవేళ కేసీఆర్ వస్తే మరి ఈ రోజు సభలో ఎలా ఉండబోతా ఉంది? ఎందుకంటే సంతాపం తెలిపిన తర్వాత, సో దాని తర్వాత ఇప్పుడు ఒకవేళ దేని మీద నా చర్చ, బీసీ బిల్లులు ఉన్నాయి, రకరకాల అంశాలు ఉన్నాయి, మరి వీటి మీద ఏమైనా చర్చకు వచ్చే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇటీవల పంచాయతీ ఎన్నికల విషయం కూడా మనం చూసాం. దాని రిజల్ట్ గురించి కానీ, ఇప్పుడు జరుగుతున్న రైతుల విషయాల గురించి కావచ్చు. నిన్న కూడా ఒక రైతు ఒక అధికారి కాళ్ళ మీద పడ్డ పరిస్థితి, కొనుగోలు చేయమని. సో పంట కొనుగోలు కాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులు కూడా. మరి వాళ్ళకి సపోర్ట్గా ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ ఇనిషియేటివ్ తీసుకోబోతుందా, లేదా బీసీ బిల్లు గురించి ఏమైనా చర్చ జరగబోతా ఉందా? ఇదంతా కూడా ఇక మరి కొద్దిసేపట్లో కూడా అది స్టార్ట్ అవబోతా ఉంది. కాబట్టి ఏం జరగబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. నామినేటెడ్ పదవితో సహకారం, అదే విధానంలో డీసీసీబీ, పిఏసిఎస్ చైర్మన్ల భర్తీ, డీసీసీబీ చైర్మన్లుగా డీసీసీ అధ్యక్షుల నియామకం, మంత్రుల చుట్టూ ఆశావాహుల చక్కర్లు, బ్యాంకుల సంఖ్య పెంచితే 1200 మందికి రాజకీయ ఉపాధి, సంక్రాంతి తర్వాత భర్తీపై క్లారిటీ వచ్చే అవకాశం అంట. ముందుకు ఉమ్మడి జిల్లాలకు చైర్మన్ల నియామకం అంట.
రాష్ట్రంలో సహకార సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండలాలను నియమిస్తారనే ప్రచారంలో అధికార పార్టీ నేతలు రాజకీయ లాబింగ్ మొదలుపెట్టారు. సహకార బ్యాంకులకు ఇకపై ఎన్నికలు ఉండవని తెలుస్తుండగా అధికార పార్టీకి సేవలందించే వారికే బ్యాంకుల పగ్గాలు అందనున్నాయి. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం త్వరలో అమలు చేసి సహకార వ్యవస్థను బలోపేతం చేయాలని అధికార పార్టీ నేతలు కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, అలాగే టెస్కంబ్, డిసిసిబిలు, అలాగే పిఏసిఎస్ చైర్మన్ల పదవులు రద్దు చేసి అధికారులు ఇన్ఛార్జీలుగా ప్రభుత్వం నియమించింది. మేడిగడ్డపై ఏం చేద్దాం? రిపేరుకు ముందుకు రాని ఎల్ఎన్టీ అంట. నోటీసులు ఇచ్చినా స్పందించని నిర్మాణ సంస్థ. క్రిమినల్ కేసు నమోదుకు సిద్ధమైన ప్రభుత్వం. మరోసారి బ్యారేజీల పరిస్థితి ప్రస్తావన. చూడు, మొత్తం పిల్లర్లు ఇరిగిపోయిన పరిస్థితి. దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజ్తో పాటు సుద్దిల్లా, అన్నారం మరమ్మతుల నిర్మాణ సంస్థనే చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఎల్ఎన్టీకి ఆదేశాలు జారీ చేసింది. పలు నోటీసులు సైతం పంపించింది. కానీ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. మరోసారి నోటీసులు పంపేందుకు రెడీ అవుతున్నది. అప్పటికీ రిప్లై రాకుంటే ఎల్ఎన్టీ మీద క్రిమినల్ ప్రొసీజర్ చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసిందట. షేప్ మొత్తం మారింది. ఈ మొత్తం ఇది ఎంత కుంగిందనమాట, మొత్తం వాటర్లోకి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల మరమ్మతుల అంశంలో మరోసారి ప్రతిష్టాత్మకంగా నెలకొన్నది. మేడిగడ్డ కుంగిపోవడానికి నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ సంస్థనే కారణమని విజిలెన్స్, ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో తేల్చారని, దాంతో ఆ బ్యారేజీలకు నిర్మాణ సంస్థనే రిపేర్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. పలు నోటీసులు సైతం పంపించింది. కానీ మరమ్మతుల విషయంలో నిర్మాణ సంస్థ నుంచి ఉలుకు పలుకు లేకుండా పోయింది. దాంతో ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్గా ఉన్నది. మరోసారి నోటీసులు పంపించి వివరణ కోరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. అప్పుడు కూడా స్పందించకుంటే నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ మీద క్రిమినల్ ప్రొసీజర్ చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. 2019లోనే లోపాలు వెలుగులోకి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎల్ఎన్టీ సంస్థ మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల నిర్మించింది. 2018లో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది. దానిని 2019 మే నెలలో ప్రారంభించారు. అయితే ప్రారంభించిన ఏడాది లోపే మేడిగడ్డలోని లోపాలు వెలుగు చూశాయి. అదే ఏడాది నవంబర్లో వరదల కారణంగా గేట్లు క్లోజ్ చేయగా బ్యారేజ్లోనే పిల్లర్లు కుంగిబాటుకు గురయ్యాయి. అప్పుడు ఎన్నికల సమయం కావడంతో పెద్దగా సీరియస్గా పరిగణించలేదు. ఆ తదుపరి డిసెంబర్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ తదనంతరం అధికారాన్ని చేపట్టింది. మేడిగడ్డ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. వెంటనే దాని మీద విచారణ చేపట్టింది. అటు విజిలెన్స్ విచారణ చేపట్టడంతో పాటే కేంద్ర విభాగమైన ఎన్డిఎస్ఏ ఎంక్వైరీని సైతం కోరింది. దాంతో ఇరు సంస్థలు కూడా నిర్మాణంలోని లోపాలను ఎత్తి చూపాయి.